హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం పప్పు నానబెట్టకుండా, పిండి రుబ్బకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చాలా టేస్టీగా గారెలు ఎలా వేసుకోవచ్చో చూద్దామండి. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. కేవలం కప్పు బియ్య పిండి ఉంటే చాలండి, ఈజీగా మనం ఈ గారెలని వేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు బియ్యం పిండి వేసుకోండి. దీంట్లోనే ఒక 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోండి. ఈ పెరుగు మీకు పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుందండి. అదే మీరు ఫ్రెష్ పెరుగు వాడుతుంటే కనుక దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోండి. రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. 1 కప్పు వరకు వాటర్ పోసుకోండి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోండి, వాటర్లో కలిసిపోయే విధంగా. ఎటువంటి ఉండలు లేకుండా స్మూత్ పేస్ట్ లాగా అవ్వాలండి. మనకి ఈ విధంగా వస్తే సరిపోతుందండి, ఎక్కడా కూడా ఉండలు లేకుండా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోండి, కొంచెం జీలకర్ర వేసుకోండి, సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కొన్ని వేసుకోండి, సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకోండి. వీటన్నిటిని కూడా దూరగా వేయించుకోండి. ఇవన్నీ కూడా దూరగా వేగిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి, మెత్తబడితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఇందులోని మనం కలిపి పెట్టుకున్న బియ్యపిండి మిశ్రమాన్ని కూడా వేసుకుందామండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోండి బాగా. ఈ విధంగా కలుపుకోండి, లేదంటే అడుగంటుతుందండి. మీరు హై ఫ్లేమ్లో పెడితే ఇది కొంచెం గట్టిపడేంత వరకు కూడా మీరు ఇలా కలుపుతూ ఉండాలండి. మనకి ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోనే సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ విధంగా కొత్తిమీర మొత్తం కూడా పిండి ముద్దలో బాగా కలిసేలాగా కలుపుకోండి. దీన్ని కొంచెంసేపు చల్లారనివ్వండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత చేత్తోనే దీన్ని మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా పిండి ముద్దలాగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మరీ డ్రై అయిపోతే కనుక కొంచెం వాటర్ వేసుకోండి, లేదంటే కనుక అవసరం లేదు. ఈ విధంగా వస్తే సరిపోతుందండి మనకి. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండి ముద్దను తీసుకోండి. దీన్ని రౌండ్ బాగ్ లాగా చేసేసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఈ ముద్దని 2 అరచేతుల మధ్యలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనకి వడా షేప్ వచ్చేలాగా ప్రెస్ చేసుకోండి. చేతిని కొంచెం తడి చేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అన్నిటినీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలండి.
మీకు పిండి కనుక కొంచెం డ్రై అయినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని వేసుకోండి. ఇలానే అన్నీ కూడా చేసేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా గారెలు వేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ ఎక్కువ పీలుస్తుందండి. అదే మీరు హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి, పైన కలర్ వస్తుంది కానీ లోపల సరిగ్గా అది వేగదనమాట. అందువల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మీరు ఫ్రై చేయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదండి, మనకి ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇదే విధంగా గారెలు మొత్తాన్ని కూడా ఆయిల్లో వేసేసుకుందామండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. మీరు కావాలి అంటే ఇలా ప్లెయిన్ గినా తినేయచ్చండి, లేదు అంటే కనుక సైడ్ డిష్గా చట్నీ వేసుకొనైనా తినేసేయచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు కలుస్తానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్.